లోకంలో ఎక్కువ మంది మహాత్ములు పూర్ణిమ రోజున వచ్చారండి. ఎక్కువ మంది మహాత్ములు శుక్రవారం రోజున బయటకు వెళ్ళారు ప్రపంచానికి. అంటే క్యాలిక్యులేషన్ కౌంటింగ్ చెప్తే పూర్ణిమ అండి. అంటే బుద్ధుడి శరీరం తీసుకున్నాడు ఈ రోజున. ఆయన రాజ్యం బీహార్లో. బుద్ధుడు అన్నీ పవన్ రోజున అండి, ఈ పవన్ ఒక చెట్టు కింద కూర్చాడండి. ఒక చెట్టు కింద జ్ఞానం సంపాదించాడండి. ఒక చెట్టు కింద కూర్చుని బోధించేవాడండి. ఒక చెట్టు కింద కూర్చుని శరీరం విడిచిపెట్టాడు. అది బుద్ధుడికి. ఇది లవణం. చెట్టుని ఎక్కువ ప్రేమించేవాడు. మీ ఇంటికి మీరు భోజనాలు పిలిస్తే వచ్చేవాళ్ళని భోజనం చేసేవాడు. మా ఇంటికాడ 10 నిమిషాలు కూర్చుని ఏదైనా చెప్పండి అంటే చెప్పలేము. మీ ఇంటికాడ కూర్చోడండి. ఎక్కడో చెట్టు చూసుకుంటాడు, చెట్టు మొదలుగా దిగుతాడు, కూర్చుంటాడండి. నేను పలానా చోట ఉంటాను, చెట్టు కింద నిద్రపోతాడు. పలానా చోట ఉంటాను రండి అక్కడ చెప్తానని చెప్తాడు. ఇంటికాడ ఎవరి ఇంటికాడ కూర్చోడండి. భోజనాన్ని పిలుస్తాడు. భోజనం టైము 11:30. ఇవాళ 11:30 తింటే రేపు 11:30 దాకా ఏం తిన్నాను. వాడు మహారాజు కదా, వాడు చెట్టు కింద పుట్టడం కానీ చాలామందికి అనుమానాలు. వాడి చిన్న తల్లి పేరు గౌతమ్ అండి, తల్లి పేరు మాధవ్. మహారాజు నువ్వు డెలివరీ టైంకి పుట్టింటికి వెళ్ళిపో. నీ పుట్టింటికి మనుషుల్ని ఇచ్చి సవాళ్ళు అప్పుడు సవాళ్ళు అండి. ఈ సవాళ్ళు ఇచ్చి పంపిస్తానని చెబితే నేను పుట్టింది కానీ ఎక్కడే పోసుకుంటాను. ఇంకా రేపు ఎప్పుడు పుళ్ళు వస్తున్నానుగా వెళ్తాను పుట్టింటికి. మరి ఈ రోజున ప్రయాణం చేసే సవారీ 2 సవాళ్ళు ఇచ్చి జనాన్ని ఇచ్చి కూడా పరిచారకం ఇచ్చి పంపారు. ప్రతివాడు అత్తవారింటికి పుట్టింటికి మధ్యలో డెలివరీ అనుమానం వచ్చి చెట్టు కింద పడుకోబెట్టారు. అంచెలు అది చెట్టు కింద పుట్టాడు. అది కారణం. అంటే శుద్ధేదం మా ఇంటికి ఎలా పుట్టింటికి మధ్యలో ఒక చెట్టు కింద పుట్టాడు. దాన్ని నుమ్మినేది అంటారండి. చెట్టు కింద పుట్టిన తర్వాత అండి ఆవిడ పుట్టింటికి తీసుకెళ్తే మానేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసారు. ఎవరినండి? ఆ పుట్టిన తల్లిని కొడుకుని పుట్టింటికి తీసుకెళ్తే మానేసి వెనక్కి మళ్ళీ పాడతారు. బీగారు తీసుకొచ్చేసారు. తల్లి పేరు మాయాదేవి. మాయాదేవి వారం రోజులు వచ్చింది. ఆవిడ వారం రోజుల్లో చనిపోయినాం. ఎవరండి? మాయాదేవి. బుద్ధుడికి శరీరం ఇచ్చిన తర్వాత ఆవిడ వారం రోజులు చనిపోయాం. మరి చంటి పిల్లవాడిని ఎవరు పెంచారండి? అప్పుడు మాయాదేవి చెల్లెలు గౌతమి పెంచినాడు. అంచేది అందరూ గౌతముడు అని పిలుస్తారన్నమాట. మాయ గౌతమి చేత పెంచబడింది కాబట్టి గౌతముడు పెంచబడ్డాడు కాబట్టి. ఆయనకి అన్ని కంఫర్ట్స్ ఇచ్చారు. ఆయనకి 4 మేళ్ళ కట్టారన్నవాడు. శీతాకాలం ఉన్నాడండి, వేసవికాలం ఉన్నాడా, వర్షాకాలం ఉన్నాడా. 4 మేళ్ళు 5 మేళ్ళు ఆయన కాలాన్ని బట్టి మారుస్తాడండి. ఆ మేడ వాతావరణం కూడా అలా మార్చేలాగా ఎలా కట్టారన్నాడు. తల్లి లేకపోయినా తల్లి లేని లోటు లేదని చాలా బాగా చూశారన్నాడు. అంటే మనం రాబోయే రాజు కదండి వాడు రాజే కదని చండి పిల్లడైనా రాజు అండి. ఓ
రాజ్యానికి వారసుడు. ఇప్పుడు రాజ్యానికి వారసుని సామాన్యంగా ఎలా చూస్తారు మరి? వీరికి చిన్నప్పుడు జ్యోతిషులు చాలా చూశారు ఎవరిని బుద్ధుడు. అప్పుడు అవ్వలేదు బుద్ధుడు, గౌతముడు. అంటే గౌతముడు గౌతముడు అవ్వలేదంటే అంటే సిద్ధార్థుడు. అంటే నేను సిద్ధార్థ పేరు చాలా మంది పెట్టారు. ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు గౌతముడు కాదు, సిద్ధార్థుడు. అంటే సిద్ధార్థుడు అంటే తినకల్లి చేతి పెంచబడ్డా తర్వాత గౌతముడు అయ్యాడు, ముందు సిద్ధార్థుడే. అంటే ఇది అయితే మహారాజు అవుతాడు. అంటే అశోక్ లాగా, లేకపోతే సన్యాసి అవుతాడు. భిక్షు అంటే భిక్షు అంటే సన్యాసి. రెండు అట్టేది అవుతాడు. అయితే భిక్షు అవుతాడు, లేకపోతే మహారాజు అవుతాడు. అట్లా భారతదేశం అనే దేశం ఉంటాడు, కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు శుద్ధోదనం జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. అంటే అది కళ్ళకు దుఃఖం కనపడకూడదు. సరే ఇప్పుడున్న సాయంత్రం 5ంటికి ఆ చెన్నుంటి రమ్మన్నాడు. అప్పుడు కార్లు లేవు కదా, మరి రథాలు ఇవ్వండి రథాలు. ఆ చెన్నుండి రథం తీసుకురమ్మని ఎక్కడో చోటుకి ఆడ తిరిగి వస్తాడు. వాడి చెడుతా అంటారు. ఓ రోజున ముసలివాడు కనిపించాడు, ఇంకో రోజున ఆవిడ రోడ్డు కనిపించాడు, ఓ రోజున శవం పెడతాను. అంటే రోడ్డు మీద శవం పెడతాను. ఏంటని అడిగొచ్చాను. అంటే అంటే మనం కూడా అలా చచ్చిపోతాం. అంటే మన శరీరాలే శవాలు, మన శవాలను కూడా అలా తీసుకుపోతారు. తీసుకుపోయి ఈ శరీరాన్ని అక్కడ కాల్ చేస్తారు. అంటే మనం కూడా అంతేనా? అంటే మీ శరీరం నా శరీరం కూడా అప్పుడు ఆలోచన మొదలుపెట్టాను. అంటే అంటే చనిపోవటమే జీవిత గమ్యాన్ని చేయలేదు. చనిపోవటమే జీవిత గమ్యా గోల్లా ఇంకేం లేదా. వాళ్ళు చెన్నుడి చోట ఏం లేదు. వాళ్ళు వాడు ఆలోచన ప్రారంభించడం. అయితే ఈ లోపల వాళ్ళ ఇంటికాడ ఉండగానే పెళ్ళి అయింది. వాడు బుద్ధుడు భార్య పేరు యశోధర. యశోధర వాళ్ళు రాజులు. అంటే వాళ్ళు పరిపాలన చేసే రాజులు అన్నారు. అది అరేంజ్డ్ పెళ్ళి కాదమ్మా. అంటే అది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. ఏది బుద్ధుడు ఇష్టపడి చేసుకున్నాడు. ఎవరిని? అరేంజ్డ్ మ్యారేజ్ మటుకు కాదు. అంటే వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి యశోధర మహారాజు కూడా అభ్యంతరం పెట్టలేదు. జ్ఞానం కోసం రాజ్యం విడిచిపెట్టడం కాదు. అంటే విడిచిపెట్టడం కాదు. బుద్ధుడు జ్ఞానం కోసం రాజ్యం విడిచిపెట్టాడు. సరే ఈ ముసలి వాళ్ళు, ఈ ముసలి అనుకున్నవాడు చనిపోవటం శవాలు ఎన్నో చూస్తున్నాడు. అంటే గమ్యం ఏమి లేదు, చచ్చిపోవడమే. గృహ పరిత్యాగాన్ని నిర్ణయించాడు. అంటే ఎవడు? బుద్ధుడు. అప్పుడే అనుకోండి బుద్ధుడు సిద్ధార్థుడు. అంటే సిద్ధార్థుడు ఆడికి జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధగైలో అప్పుడు అంటే అప్పుడు బుద్ధుడు. బుద్ధుడు అంటే ఎండ అయిపోయింది చూడాలి. రాత్రి 12 గంటలకి ఇంటికాడ బయలుదేరాడు. అంటే ఇంట్లో అందరు నిద్రపోతున్నారు. అంటే నిద్రపోతున్నారు. ఆ భార్య పడుకున్న డోర్ ఓపెన్ చేశాడు. అంటే ఒకే మంచం మీద భార్యనే రాహుల్ పడుకుని ఉన్నారు.
ఒకే మంచం మీద రాహుల్ని యశోదగా పడుతుంది. పడుకున్నారు. ఇది అలా కళ్ళతో చూశాడు, అంటే కళ్ళతో చూసి కళ్ళతో ఇలా చూశాడు 2 నిమిషాలు. ఏమి డిస్టర్బ్ చేయలేదు, అంటే ఏమి డిస్టర్బ్ మరి తలుపు దగ్గర చూశాడు, అంటే తలుపు దగ్గర వేసి తలుపు దగ్గర ఇచ్చాడు. అలా నేను నడిచి వెళ్ళిపోతాను, ఊరు దాటించేమన్నాడు. ఆ ఏరియా దాటించేమని చెప్పాడు ఎవడో. సిద్ధార్థ్ అది అక్కడికి వెళ్ళాక చెప్పాడు, ముందే చెప్పలేదు. ఈ చెన్న నేను వెళ్ళిపోతున్నాను దేశాన్ని ఎత్తిపెట్టాను. మీరు ఈ వివేకమైన పని చేస్తున్నారు, అంటే తెలివితేటలు లేవు, అంటే వివేకం ఉండాలంటే ఆ వివేకం వేరు, తెలివితేటలు వేరు. అంటే అంటే ఆ తెలివితేట బాగా ముగ్గితే అది వివేకం. అంటే మామిడి పండు పచ్చికాయకి పండుగ అంటున్నాను, అంటే ఎలా అనుకున్నాను, అంటే జాంకాయ అంతే. అది మెచ్యూర్ అవ్వాలి. నీకున్న తెలివి అంటే ఒట్టి తెలివి లాభం లేదు, బాగా మొగ్గాలి. అంటే మొగ్గితే అది వివేకం అవుతుంది. అప్పుడు నీకు ఇంటెలిజెన్స్ డిస్క్రిమినేషన్ కింద మారాలి. అంటే ఇంటెలిజెన్స్ దానికి మెచ్యూరిటీ ఇస్తారు కానీ వెళ్ళడం అవ్వదు. కానీ వీడంతా వీడు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడని చిన్నడు తెలియదు. రాజ్యం దాటేసింది, వీడు రాజ్యం దాటాక అప్పుడు చెప్పాడు చెన్నై వెళ్ళిపోతున్నాను. నువ్వు వివేకవంతం నేను తెలుగు లేని పని చేస్తున్నావు, అంటే నువ్వు చేసేది తెలుగు లేని పని. ఇందులో వివేకం కనపట్టలేదు, అంటే దూరదృష్టి కనపడటం లేదు, అంటే రైట్ యాటిట్యూడ్ కనపట్టలేదు. నెగిటివ్ జీవితం పట్ల నెగిటివ్ థింకింగ్ కానీ పాజిటివ్ థింకింగ్ నీకు కనపడతలేదు అని చిన్నడు చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ఎవరికి ఒక దేశం నిన్ను ప్రేమిస్తాను, అంటే యశోదరు ప్రేమిస్తాను, అంటే మీ పేరెంట్స్ ప్రేమిస్తాను. మీ పేరెంట్స్ నిన్ను ప్రేమిస్తున్నారు. నిన్ను ద్వేషించేవాళ్ళ మధ్యలో నువ్వు ప్రేమించేవాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావు. అంటే మరి ఇటువంటి ఏరియాలోంచి నువ్వు వెళ్ళిపోతే ఇది అమాయకత్వం ఇది. నువ్వు రాంగ్ యూ హ్యావ్ టేకన్ రాంగ్ స్టెప్. నువ్వు చేసిన పని ఇప్పుడు బాగలేదు. ఇది నిదానంగా ఆలోచించి చేసిన పని తొందరపాటుగా చేస్తున్నట్టుగా ఉంది పని. ఇది రైట్ యాక్షన్ అని అనుకోవటంలో రాంగ్ యాక్షన్ అని ఆయన అన్నాడు. ఎవడు చంద్రుడు చెప్పాడు. నువ్వు చెప్పిన మంచివాడు, ఎందుకంటే నాకంటే మంచివాడు. యశోదర నాకంటే మంచి, అది రైతే. అంటే యశోదర బుద్ధుడి కంటే మంచిది. ఆ మాట ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పిన ప్రతి వాక్యానికి చాలా మంచివాడు వాళ్ళు. అంటే రాజ్యం కూడా, ప్రజలు కూడా మంచివాళ్ళు, ఫ్యూచర్ పీపుల్, పేరెంట్స్ కూడా మంచివాళ్ళు. అంటే యశోదర కూడా మంచి అమ్మాయి, అంటే మంచి అమ్మాయి. ఎంతమంది మంచి వాళ్ళ మధ్య నుంచి నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలా ఇబ్బందులు పడతావు. అవి ఆలోచించుకోమని చెప్పాడు. ఎవడో చంద్రుడు చెప్పాడు. నువ్వు చెప్పింది యథార్థం. ఏంటంటే రియలైజేషన్ వచ్చిన తర్వాత వచ్చిన పీస్కి ఏ మాటలకి సంబంధం లేదు. రియలైజేషన్ వచ్చిన తర్వాత వచ్చిన పీస్ సముద్రం అవుతుంది. అవి ఇప్పుడు మనం చెప్తున్న మాటలు ఊరికే బోధులు కాలువలు పొందబోయే జ్ఞానాన్ని. అంటే నేను పొందబోయే శాంతులు క్షమ కుటుంబానికి పరిమితం చేయమంటావా, ప్రపంచానికి పరిమితం చేయమంటావా? అక్కడ ఎవరు లేదు, టేకర్ లేడు. అంటే షేరింగ్, ఓన్లీ షేరింగ్. అంటే ప్రపంచానికి మెసేజ్ ఎవరు కదండి. అంటే అది ఇంటికాడ ఉంటే అంతవరకు సాధ్యం. నేను చెప్పే మాట నలుగురికే కాదు, బయట కూర్చున్నా నలుగురు కాదు.
అంటే వాళ్ళ కంపాషన్ సిస్టమ్ అంతా వ్యాపించి చంద్రుడు వినుంటారు అంటే చంద్రుడు వెన్నెల. అంటే ఇప్పుడు నేను పొందబోతున్న జ్ఞానాన్ని ఇంటికే పరిమితం చేయమంటా ప్రపంచాన్ని పంచిపెట్టమంటా అది ప్రశ్న. చెన్నుడిని తిరిగి అడిగాడు ఎవడో సిద్ధార్థుడు సిద్ధార్థుడు అడిగాడు. దానికి సమాధానం చెప్పలేదు వాడు. అంటే చెప్పలేదు. జ్ఞానం అన్లిమిటెడ్గా ఉంటుంది కానీ లిమిటెడ్గా ఉండదు. అంటే లిమిటెడ్గా. అంటే సముద్రంలో ఎంత నీరు ఉంటుందో అంటే సముద్రంలో జ్ఞాని పొందే శాంతి కూడా అంత ఉంటుంది. అంటే బుద్ధగైకి 6 మైళ్ళు చుట్టూ తిరిగాడు అంత అంతకన్నా దూరం తిరగలేదు. బుద్ధగైకి అంటే ఒక 6 మైళ్ళు చుట్టూరు ఫారెస్ట్ ఏరియా. అంటే ఆ ఫారెస్ట్ ఏరియాలో తిరిగి మన ఆశ్రమాలు హిందూ మతం ఆశ్రమాలు ఉండే అక్కడ అంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అంటే వాళ్ళు ఉపనిషత్తులని భగవద్గీతని ఏమన్నా కదా అంటే అవి చెప్పుకుంటా అంటే వినేవాడు. అంటే వినేవాడు కానీ కొంతమందికి ఇది గౌతముడు అని తెలియదు, ఆ ఏరియాకి ఇటు రాదని తెలియదు అన్న. అంటే ఇక అందరిలో కూర్చుని వినేవాడు. విన్నాడమ్మ ఇది మన ఉపనిషత్తులోనే. అంటే ఈ భగవద్గీత మన మతానికి సంబంధించిన గ్రంథాలన్నీ మన మతస్థులే కదా, వాడు హిందూ మతమే కదా. అంతే వన్ రిబల్ చైల్డ్ అని లేదమంటారు. హిందూ మతానికి ఎదురుకు తిరిగిన తెల్లవాడని. ఇది హిందూ మతం ఆడు హిందూ మతమే కదండి, కానీ మతానికి ఎదురు తిరిగాడు. కొన్ని ఆచారాలు ఈ పూరేరమ్మ సేవలు ఒకటి ఏమి సాధన లేకుండా అక్కడ నదిలో స్నానం చేయడం మీద పుణ్యం చేయడం అనుష్ఠానం లేదు. అంటే అనుష్ఠాన వేదాంతం లేదు మతంలో. సరే ఇవన్నీ తను చేసి తనపై చేసేవాడు. ఇప్పుడు ఈ సుజాత పేరు చూడు, ఆ సుజాత పేరు ఎంత పాపులర్ అవ్వడానికి కారణం ఇప్పుడు బుద్ధగైలో చెట్టు ఉంది, ఆ చెట్టు కింద తన బుద్ధుడయ్యాడు. అంటే ఆ చెట్టు కింద సుజాత ఇది బాగా చేయలేదు, 6 మైళ్ళ చుట్టూ తిరిగివాడు కదా. అప్పుడు చెట్టు కింద కూర్చున్నాడు. అంటే తినలేదు, అంటే కొంచెం అతిగా ఉండేవాడు. అంటే అతిగా ఉండేవాడు అంటే తిండి లేకపోతే శరీరం తగ్గిపోతుందని దూరంగా కూడా లేదు. వచ్చింది అంటే అంటే లంక అని చెప్పేది ఏంటి స్లో అండ్ స్టడీ. అంటే అతిగా వెళ్ళిపోకండి. యోగి వెళ్ళండి అంటే స్టడీ వెళ్ళండి. అంటే అంటే పరిగెత్తి పడిపోవడం కంటే నెమ్మదిగా నడిచెళ్ళి అంటే గమ్యం చేరుకోవడం మంచిది. ఎవడెళ్ళం కాదు. అంటే లంక ఆ శరీరం చనిపోయే టైంకి వచ్చిందమ్మా. అంటే ఫుడ్ లేదు. అంటే అప్పుడు సుజాత వచ్చింది. ఆ చెట్టు కాదు, ముద్దకాయలో చెట్టు కాదు. అంటే అమ్మాయి పేరు సుజాత. ఆ అమ్మాయి తండ్రి ఆ ఏరియాకి సాయినాథ్, ఆ ఏరియాకి సాయినాథ్. ఆ సుజాతకి సంతానం లేదు. సుజాతకి అవి బుద్ధుడు కూర్చున్న చెట్టుకి మొక్కుకోవడానికి వచ్చింది సంతానం కోసం. అంటే బుద్ధుడు కూర్చున్నాడు. అంటే ఈ చెట్టు కర్పించే బదులు ఇది పాయసం చెట్టు కర్పించే బదులు ఇక్కడ మనిషి ఆడ కూర్చుని అడిబిడికి ఇస్తే మనకి ఏమో అనుకుంటున్నారు.
అంత ముందు రోజు తెచ్చి ఇచ్చి పెట్టుకోవడం అంటే వీడు అప్పుడు ఇంకో గంటలు ఫుడ్ ఏమి లేకపోతే ఇంకో గంటలో ప్రాణం పోతున్నా నిర్ణయానికి వచ్చాడు అంత వచ్చింది ఇది ఈ పాయసం వచ్చింది అంటే ఇప్పుడు పాయసం తాగాడు అంటే తాగాడు మనం ఇక్కడికి వెళ్ళాం కదా ఎక్కడికి కారణాలు ఫస్ట్ టీచింగ్ ప్లేస్ అంటే ఫస్ట్ టీచింగ్ ఫస్ట్ టీచింగ్ ప్లేస్ ఈ పాయసం తీసుకోకముందు ఒక 5-6 నెలల నుంచి అది మన హిందూ బుద్ధుని చూస్తూ ఉండరు అంటే బుద్ధుడు చేస్తూ తపస్సునే చూస్తూ ఉండరు ఈ పాయసం తాగాడు కదా వీడు వీడిని అపార్థం చేసుకున్నారు ఎవరన్నా బుద్ధుని అపార్థం చేసుకుని అక్కడి నుంచి లేచి వచ్చేసి సార్నాథ్ వచ్చాడు అది సార్నాథ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా ఉండేయో పూర్వం సారనాథ్ కాశీ ఎలా ఉంది సరే ఆ స్టోరీ అయిపోయింది తర్వాత బుద్ధగాయ వచ్చాడంటే ఆ బుద్ధగాయలో ఒక చెట్టు ఉంది అంటే బుద్ధుడు ఏ చెట్టు కింద కూర్చున్నాడో అశోకుడి భార్య ఆ చెట్టుని నడిపించేస్తుంది కారణం ఏంటంటే ఆవిడ తప్పించి అశోకుడి కుటుంబం అందరూ కూడా బుద్ధుడికి అంకితం ఉండదు బుద్ధుడికి అంకితం పనిచేశారు మెసేజ్ స్ప్రెడ్ చేయటం అంటే స్ప్రెడ్ చేయటం అప్పుడు రాత్రిగా 10 మంది మనుషులను తీసుకెళ్తే గొడ్డలు పట్టుకొని కొట్టించేసింది ఎవరు అశోకుడి భార్య నరికింది చెట్టు అదే స్థానంలో ఇప్పుడు చెట్టు నా చెట్టు అంటే కాదు అంటే అతను అక్కడ పైన బుద్ధగా ఉన్న ఏ చెట్టు ఉందో ఆ చెట్టు కింద వీడికి జ్ఞానోదయం అప్పుడు సిద్ధార్థుడు గౌతముడు గౌతముడు తర్వాత బుద్ధుడు గారు నిర్వాణం బుద్ధుడు చెప్పిన నిర్వాణం నిర్వాణం అంటే ఆరిపోవటం అంటే ఆరిపోవటం మీకు అంటే కిరసనాలు అవ్వగానే మనం దీపాన్ని ఆపక్కర్లేదు అంటే అది ఆరిపోవటం అంటే అలాగే నీకు వాసనాక్షయం పూర్తి అయితే అంటే నీకు శరీరం రాదు అంటే ఏం చదువు అయితే మన హిందూ మతంలో శాస్త్రం గురించి ఎక్కువ చెప్పాడు గౌతముడు వాసనాక్షయం గురించి ఎక్కువ చెప్పాడు అంటే ఏ వాసన ఎలా వీకెం చేయాలి దానం ఎక్కువ చెప్పాడు దాని మీద ఎక్కువ చెప్పాడు మీరు చెప్పింది చేసినా ఫెయిల్ అవుతున్నామని ఒకడు అన్నాడు బుద్ధుని అంటే దాన్ని రిమంబర్నా అంటే అప్పుడు రిమంబర్నా అరుణాచలం కాళహస్తి ఉజ్జయిని ఇలా మనకు పుణ్యక్షేత్రం బౌద్ధులు ఇక్కడ తిరుగుతారు ఆ తిరిగి ప్లేస్ సారనాథ్ అంటే బుద్ధగయ అంటే లుంబిని అంటే పాట్నాకి ఒక 100 మైళ్ళ దూరంలో బుద్ధుడి శరీరం విడిచిపెట్టిన ప్రాంతం అంటే విడిచిపెట్టిన ప్రాంతం బుద్ధుడి శరీరం ధరించిన ఫారెస్ట్ ఏరియా బుద్ధుడి శరీరం విడిచిపెట్టిన ఫారెస్ట్ ఏరియా పాట్నాకి దగ్గర ఉంది మొత్తం 5-6 సెంటర్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న బౌద్ధులు కూడా వచ్చి చూసి వెళ్తా ఉంటారు ఈ సెంటర్కి ఇవన్నిటిలో చాలా ముఖ్యమైనది బుద్ధుడు అంటే ఏం చదువుతుంది అక్కడ జ్ఞానోదయం ఈ మొదటి వాక్యం ఎలా ఉంటుందంటే ఒక 20 నిమిషాలు మాట్లాడాను ఒక బుద్ధుడు ఈ మతం కూడా వదిలేదు ఈ పరిస్థితి సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ సెంటెన్స్ కూడా అలా మాట్లాడతాడు
నువ్వు ఉద్రేకపరిచావు అంటే ఎవరిని అంటే ఉద్రేకపడ్డావు. నువ్వు నాకు జాంకాయ ఇస్తావు అంటే నేను తీసుకున్నాను. ఆ జాంకాయ మీద ఎవరికి వస్తుంది అంటే నీకు వస్తుంది. నీ మాటలు నేను తీసుకోవడాలి కాబట్టి నాకు ఎమోషన్ లేదు. నీ మాటలు నేను లోపల తీసుకుంటే ఉద్రేకం రావచ్చు. నీ మాటలు నేను లోపలికి తీసుకోవడం లేదు అంటే కూడుగా అనుకున్నావు. నువ్వు ఇచ్చింది నాకు వద్దంటే ఎవరికి వస్తుంది చివరికి నీకు వస్తుంది. అంటే నీ మాటలు నేను అంగీకరించదు కాబట్టి నీ మాటలు ఎవరికి వస్తాయి నీకు వచ్చేస్తాయి. అంటే మతాలు కూడా ఉన్నాయండి. 100కి 100 రూపాయలు నాగరికత తెలిసినాడు అంటే సబ్జెక్ట్ తెలిసినాడు అంటే కల్చర్ సివిలైజేషన్ అన్నీ తెలుసు. అంటే బిహేవియర్ చట్టం చాలా గొప్పది. అంటే అవసరం లేని మాట ఒక మాట్లాడటం, అవసరం ఉన్న మాట ఇడిచిపెట్టడం. అంటే అవసరం లేని మాట ఒక మాట మాట్లాడడం. ఆ పద్ధతి మాట్లాడే పద్ధతి మటుగా అద్భుతంగా ఉంటుంది. అది సబ్జెక్టే ప్రధానం కానీ ఎమోషన్ ప్రధానం కాదు. మీకు ఎక్కడ ఎమోషన్ కనపడండి బుద్ధి టీచర్ని. సబ్జెక్టు ఆలోచన అంటే ఇంక మిగతా కూడా ఏమండి. ఈ మహిమను చేసేవాడిని ఇటువంటి వాళ్ళు కూడా రానుడు. ఇక్కడ ఎక్కడ బుద్ధదేవుడు ఎంత అయిపోయినా ఏం తర్వాత అంటే జ్ఞానోదయం అయ్యాక జ్ఞానోదయం అయ్యాక ఎదురుకుండా చెట్టు ఇప్పుడు కూడా మీరు బుద్ధగా వెళ్తే చూసి రావచ్చు. కాశీ అయిన వాడు వెళ్తున్నారు కదా చాలా మంది. ఆడు ఎండైపోయింది చూడయ్యాక అంటే ఆ ఎదురుకుండా చెట్టు అంక నిలబడి 6 గంటలు 24 గంటలు అంటే 24 గంటల గురించి రెప్ప వాడుకుంటుంది కానీ ఇప్పుడు ఈయన్ని రెప్ప వాల్చుకుంటా 2 నిమిషాలు చూడగలరా అంటే అలా 24 గంటలు చూశాడు. ఎవరంతా చెట్టు అది ట్రీ, అది ఇప్పుడు ఉంది అది ట్రీ ఉంది అంటే వాడు ఇప్పుడు అది టీచింగ్ మనం బయలుదేరుతాం మొత్తం. ఇక్కడ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమొచ్చి అవుతాం లేకపోతే మనం దేశం అంతా తిరిగి టీచ్ చేయటం. 24 hours అది చెట్టు అంతా చూసి అంటే అలా 24 గంటలు నిలబడి ఉన్నాడు. అంటే అప్పుడు ఆయన కాన్షియస్గా చెప్పింది ఈ పని చేయొచ్చు, ఈ పని మాట్లాడాను మామ. ఈ గీతలో డిస్కస్ చేశాడు కొంతవరకు. ఈ పని చేయొచ్చా చేయకూడదు అంటే ఈ మాట మాట్లాడొచ్చా అంటే మాట్లాడకూడదు. ఇది డిస్కస్ చేస్తే భగవంతుడు ఏం చెప్పానంటే నీకు పరిణామాలు భవిష్యత్తులో దుఃఖం తీసుకొచ్చే మాట కానీ దుఃఖం తీసుకొచ్చే పని కానీ చేయకు. పరిణామాలు అంటే నీకు దుఃఖం తీసుకొచ్చే పని మటుకి నువ్వు చేయకు. దుఃఖం తీసుకొచ్చే మాట కూడా మాట్లాడకు. కొంతమంది తొందరగా మాట్లాడి తర్వాత సారీ అంటూ ఉంటారు. అంటే అలా అంటూ ఉంటారు తొందరపాటు మాట్లాడు. బుద్ధుడు ఏమైనా సారీ అని చెప్పి దానికి ఏం లేదు. అంటే బుద్ధిని ఆక్షేపించడానికి ఎవరికి ఏం లేదు. ఇక మన రాముని చెట్టు చాటు నుంచి ఆ బాణం వేసి వాళ్ళని కొట్టాడని ఇటువంటి గొడవలు ఉన్నాయంటే రాముడు గురించి మాట్లాడేప్పుడు
బుద్ధిని విమర్శించడం మీకు ఏం లేదు అది ఆ? ఏం లేదు అది విమర్శించిన మన బుద్ధిని అనుకున్న నీకు అసలు వ్యాఖ్యం కనపడింది అంటే వ్యాఖ్యం కనపడింది. సరే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వస్తుంది సాధన వచ్చింది వీడి అంటే మనం ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ టీచింగ్ చేయాలని వీళ్ళు పాయసం తాగే కాదు వెళ్ళిపోయారు కదా ఎక్కడికి సాధనార్థం. ఒకప్పుడు మనతో స్నేహంగా ఉన్నారు వాళ్ళు తర్వాత అపార్థం చేసుకున్నారు. మరి ఆయన వాళ్ళకి ఫస్ట్ టీచ్ చేద్దామని వాళ్ళు దివ్య దృష్టిలో చూసారు ఎక్కడ ఉన్నారు అంటే సాధనార్థం అంటే సాధన ఎక్కడ బుద్ధకాయ మా బుద్ధకాయ నుంచి నడిపించాడు అంటే బుద్ధకాయ నుంచి సాధనార్థం నడిపించాడు. అది ఎలా నడిపించాడు ఎంత టైం పట్టింది నడిపి రావడానికి ఈ వివరాలు మీకు చెప్పాలంటే 2 గంటలు పడుతుంది. సాధనార్థం అని తెలుసు కదండి అది సాధనార్థం తెలుసు. 6 నెలలు ఉన్నాడు అంటే సాధనార్థం వచ్చాక 6 నెలలు ఉండిపోయాడు ఎక్కడ సారనాథ్ మళ్ళీ రాలేదు అంటే మళ్ళీ సారనాథ్ రాలేదు. ఈ గుర్రెల్ని మేకలను చంపడం మన హిందూ మతంలో కొన్ని అనాచారాలు ఖండించాడు అంటే ఖండించాడు. అంటే ఈ ఆచారాలకంటే ఏంటి ఈ వాసనాఖ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు ఎవడో. ఈ ఆచారాలకంటే నీకు ఏ వాసన ఉంది దాన్ని ఎలా క్షీణం చేయాలి సరిగ్గా మనం స్నానం చేసినట్టు చెప్తాడు. ఇంట్లో చెప్తే స్నానం చేసినట్టు చెప్తాడు. అంటే మనిషి దగ్గర కంపాషన్ అంటే కంపాషన్ ఎక్కువ మీకు అర్థమయ్యేలా చెప్తాడు. అంటే నీకు అర్థమయ్యే వరకు చెబుతాడు. ఎండ్లెస్ అంటే ముగింపు లేకుండా చెబుతాడు. ముగింపు లేకుండా నీకు అవగాహనకు వచ్చే వరకు చెప్తాడు. అంటే అవగాహనకి వచ్చే వరకు చెప్తాడు. అంటే ఇప్పుడు అతని గమ్యం ఏంటంటే ప్రపంచంలో దుఃఖస్పరిశ ఎవరికి ప్రపంచంలో ఏ మానవుడికి దుఃఖస్పరిశ లేని స్థితి తీసుకురావాలి. ఏ కారణం వల్ల కూడా నీకు సారు రాకూడదు. అంటే సారు రాకూడదు ఏ కారణం వల్ల కూడా నీకు సారు ఆ స్టేట్కి నేను తీసుకురావడం ఆ స్టేట్కి నేను తీసుకురావడానికి 45 సంవత్సరాలు టీచర్ అంటే 45 సంవత్సరాలు టీచర్ అయితే ఇక్కడ రాలేదు. ఇక్కడ రాలేదు. బీహార్ ఉత్తరప్రదేశ్ చెప్పు అర్బన్ రాష్ట్రం అవుతుంది. బీహారు ఉత్తరప్రదేశ్ మా కాన్స్టిట్యూషన్ చెబుతాను. నువ్వు హిందూ మతం గురించి చెప్పేస్తున్నాడు. లోపల హిందూ మతం బుద్ధి అంటే ఇష్టం దానికి హిందూ మతం అంటే లోపల దాని కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ సార్ని అది వచ్చి టీచ్ చేశాడు. అది ఎవరికి బుద్ధకాయ అక్కడ 6 నెలలు ఉన్నాడు. అక్కడ సార్నాథ్లో అంటే ఇప్పుడు అక్కడ ఏమి పెద్ద చిన్న టౌన్ చిన్న పరిస్థితుల కింద సార్నాథ్ పూర్వం చిక్కాడు. అంటే పూర్వం చిక్కాడు. ఇది ఇంటికి భోజనానికి వచ్చాను బుద్ధి ఏంటి అంటే మీరు మాంసం వండుకున్నారు అనుకోండి ఏంటి అంటే
ఏదైనా వండారా అని అడుగుతాడు. అంటే ఇంకా కోడి ఉంటారా అన్నాడు. మాంసం వండే వాళ్ళకి ఏం వండదు అంటారు మరి. ఏంటి అసలు వచ్చేవన్నా మాంసం కూర పెట్టే వండే ఇంకేం వండలేదంటే అది తినే తిరుగుతుంది. అంటే నేను ఇబ్బంది పట్టుకోడు. అంటే ఇబ్బంది పట్టుకోడు. అది చివరి రోజున ఏమైంది, మొత్తం వదిలేస్తున్నాం. మొత్తం వదిలేస్తున్నాం. లేబర్ వాళ్ళు భోజనాలు పిలిచారు. అనేది లేబర్ అంటే కొంచెం వాళ్ళు ఈసీలు ఎస్సీలు ఇటువంటి వాళ్ళు భోజనాలు పిలిచారు. ఎవరిని? బుద్ధుడు. వాళ్ళు మాంసం సరిగ్గా వండలేదు. అంటే మాంసం వండారు వంటాం, వాళ్ళు సరిగ్గా వండలేదు. అంటే సరిగ్గా వండలేదు. అంటే ముక్కలు అంటే ఉడకలేదు. సరే నెమ్మదిగా తిన్నాడు కొద్దిగా. అంటే మరుసటి రోజు మోసం పెట్టుకున్నాడు. అంటే పట్టుకున్నాడు. ఇప్పుడు బుద్ధుడు ఎక్కడైతే శరీరం విడిచిపెట్టాడో అంటే అక్కడికి ఆనందం. అంటే అక్కడికి వెళదాం అన్నాడు. ఆనందంతో ఆనందాన్ని చవిస్తామని. అంటే ఒక రోజున భక్తులు అందరూ ఇలా కూర్చున్నారు. నాకు 75 సంవత్సరం వచ్చేస్తుంది. అంటే నడవలేకపోతున్నాను. అంటే శరీరంలో శక్తి తగ్గుతాను. అంటే అంటే నాకు ఎవరో హెల్పర్ కావాలి అన్నాడు. ఇలా కూర్చుని మీటింగ్. అంటే నాకు హెల్పర్ కావాలి. ఈ టీచర్స్ చేస్తాను. అంటే టీచర్ నలుగురు ముగ్గురు చేస్తాను. అంటే ఈ టీచింగ్ వదిలేసి కూడా తిరుగుతాము. అంటే టీచింగ్ వదిలేసి మీరు అంటే మీరు నాకు కూడా వచ్చి టీచింగ్ వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోతుంది. మీరు వచ్చి కూర్చున్నాను. వాళ్ళు చదువుతామండి. అయితే అంటే ఆనందం. అది టీచింగ్ అలవాట్లేదు. ఎవరికి ఆనందం. ఆడికి 80 సంవత్సరాలు జీవించాడు. 75 సంవత్సరంలో ఈయన సాహిత్యంగా తీసుకున్నాడు. ఏమన్నా వాడికి మంచి కావాలంటే ఆనందం అంటాడు. ఇప్పుడు శరీరం ఎక్కడి నుంచి పెట్టాడు. అది పాట్నా నుంచి 150 మైళ్ళు 100 మైళ్ళు వెళ్తే మనం వెళ్ళిపోతాం. వాడు ఎవడు? అది ఫారెస్ట్ ఏరియా. తరకు ఓ చెట్టు కింద 2 చెట్లు కలిసి ఉన్నాయి అక్కడ. ఓ చెట్టు కింద ఓ చెట్టు మొదలు తలకాయ పెట్టాడు, ఓ చెట్టు మొదలు కాయ పాదాలు పెట్టాడు. అంటే పాదాలు మోషన్స్ కంట్రోల్ అవుతుంది. అంటే అది ఉడకని మాంసం. అంటే ఉడకని మాంసం. వాడు ఎంత 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 అది వాడు ఎంత గ్రేట్ ఇప్పుడు ఆనందం. అంటే నేను ఎవరింటికాడ మాంసం తిన్నానో నీకు ఒకరికి తెలియదు, ఎవరికి తెలియదు కదా. నేను ఎవరింటికాడ మాంసం తిన్నానో ఆ విషయం నీకు ఒక్కడికే తెలియదు, ఎవరికి తెలియదు కదా. అంటే ఎవరికి చెప్పదు. అయితే ఏం చేసినప్పుడు బుద్ధుడు పలానా చోట భోజనం చేసి చచ్చిపోయిన వాళ్ళకి చెడ్డ వస్తుంది. ఎవరికి మాంసం పెట్టినప్పుడు చెడ్డ వస్తుంది అని ఎవరికి చెప్పదు. ఎవరికి చెప్పదు. ఏం చదివంటే ఫలానా వాడు ఇంటికాడ భోజనం పెడితే ఆ భోజనం తిని బుద్ధుడు చనిపోయాడన్న బ్యాడ్ వాడికి వస్తుంది. పుస్తకాలు రాస్తారు కదా. అంటే అంటే
అంటే ఆ పేరు వదిలేయండి, పేరు అది మటుకు ఎక్కడ రిపీట్ అవ్వద్దు. అంటే మనకి వాడి ప్రేమతో పెట్టారు, అంటే ప్రేమతో. వాడి ప్రేమతో ఆ ప్రేమ మర్చిపోయి ఆ మాంస మొక్కలు గట్టిగా ఉన్నాయని మర్చిపోతారు కదా. వాళ్ళు పెట్టింది ప్రేమతో, అంటే ప్రేమతో పెట్టారు. అయితే వాడి పేరు ఎక్కడ రివీల్ అవ్వదు. ఎవరి పేరు మాంసం పెట్టి వాడి పేరు రివీల్ అవ్వదు. వాడు ఏం కడుతున్నాడు, వాడు అంటే ఈ ఆనంద చవిత్తముడు అన్నాడికి, ఎవడికి బుద్ధుడికి చవిత్తముడు. ఆనందు ఆ గౌతమ్ ఈ శరీరాన్ని ఏం చేద్దాం, శరీరానికి ప్రాణం పోతాం అంటే ప్రాణం పోయే పరిస్థితి 10 నిమిషాల కంటే ఉండదు శరీరం. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. అంటే ఆనందు శ్మశానం లేకుండా గ్రామం ఉంటుందా అంటే శ్మశానం లేకుండా గ్రామం ఉంటుందా? ఉండదు. శ్మశానం లేకుండా గ్రామం. ఒక కామన్ మ్యాన్ తీసుకెళ్ళి అంటే కామన్ మ్యాన్ ఈ ప్రాంతం వాళ్ళు ఒక కామన్ మ్యాన్ తీసుకెళ్ళదు. ఎక్కడైతే దహనం చేస్తున్నారు అంటే ఎక్కడైతే దానం ఈ శరీరాన్ని కూడా అక్కడ దహనం చేయటం. బుద్ధుడు ఇప్పుడు లోకంలోకి వచ్చి వెళ్ళిపోయాడని హిస్టరీలో, బుద్ధుడి పేరు హిస్టరీలో కూడా కనిపించక్కర్లేదు. ఒక రాజ్యాన్ని మనం విడిచిపెట్టామని తలంపు రాలేదు మనం బయటకు వచ్చి అక్కడికి. అంటే రాజ్యం ఏం చేతలేదు, దర్శనం లేదు, అంటే దర్శనం లేదు. ఇప్పుడు మీకు ఆ యేసుడి చెప్పడం స్టేట్ బుద్ధుడి చెప్పడం అని అంటే వాళ్ళ స్టేట్ మీకు ఇచ్చి చచ్చిపోతారు. అంటే ఒక 5 నిమిషాలు గాలానికి చచ్చిపోతారు. మీకు ప్రాణం ఏముందంటే ఇక్కడే చనిపోతారు. రోడ్డు మీద కూడా వెళ్తారు. అంటే అంటే రోడ్డు మీద అంతకి వెయిట్ చేస్తున్నాడు ఇస్తాడు అంతర్యాన్ని. మీకు ఇవ్వకూడదని కాదు, అంటే శరీరం వెంటనే శవం అయిపోతుంది. అంటే బేరు చేయాలి, డబ్బులు బేరు చేయాలి. ఒక కామన్ దాన్ని తీసుకెళ్ళి శరీరాన్ని ఎక్కడికి దహనం చేస్తున్నారు, బుద్ధుడి శరీరాన్ని కూడా అక్కడ దహనం చేయండి. ఈ సమాధిలో కట్టారు కదా, గౌతముడు పలానా చోట, గౌతముడి శరీరం పలానా చోట కాల్చాడు అని అక్కడ గుర్తులు కూడా ఏం పెట్టదు. గుర్తులు కూడా అంటే రికగ్నేషన్ ఏం అక్కర్లేదు. బుద్ధుడు పలానా చోట చనిపోయడం అక్కడ మార్చింది అన్నది. అంటే అసలు గుర్తులు ఏం పెట్టదు. అంటే వాడు గౌతముడు చిన్న మంచి పని చేస్తే, అంటే చిన్న మంచి పని చేస్తే పాలకులు అందరూ తెలిసిపోవాలి. అలా ఏంటి ఎవరనుకున్నారు తెలిసిపోవాలని. అదే అందులోంచి విడుదల మోక్షం మన మైండ్